హాయ్ ఎవ్రీవన్! మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మన హైదరాబాద్‌లో అయితే రోజు రోజుకి ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయండి. ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా అదొక డ్రీమ్‌లానే మిగిలిపోతుంది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి హౌస్‌నైతే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తానండి. ఈ హౌస్‌కి 2 సైడ్స్ కూడా మనకిలా రోడ్స్ అయితే ఉంటాయి చూడండి. ఇదొచ్చేసి 100 ఫీట్ రోడ్ అండ్ ఇటువైపు కూడా మనకొక 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. బయట ర్యాంప్ అయితే ఇలా ఉంది. అండ్ ఒక గేట్ కూడా ఉంటుందండి. లోపలికి వెళ్ళినట్లయితే ఈస్ట్ ఫేస్‌లో మనకి మెయిన్ డోర్ అయితే ఉంటుంది. చిన్న హౌసు, చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుంది. వాష్‌రూమ్ వచ్చేసి మెట్ల కింద వస్తుందండి. మెట్లకన్నీ కూడా మార్బుల్స్ అయితే వేయడం జరిగింది. మనకి సంపు, డ్రైనేజు అన్ని కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ చేసి 3 ఇయర్స్ అయితే అవుతుందండి. పైన ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. విత్ కప్‌బోర్డ్ వర్క్ ఉంటుందండి. కంప్లీట్ హౌస్ మొత్తం కూడా మీకు కప్‌బోర్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఇది హాలు. వెంటిలేషన్ సూపర్‌గా ఉంటుంది. చుట్టూ హౌసెస్ మధ్యలోనే ఇల్లయితే ఉంటుంది. హైదరాబాద్ కర్మన్ ఘాట్ టీకేఆర్ కాలేజ్‌కి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. కమర్షియల్ లైన్‌కి సెకండ్ బిట్ అని చెప్పొచ్చు. ఇక లోపలికి వెళ్తే మనకి ఇదైతే కిచెను. పక్కనే చిన్నగా పూజ కోసం చిన్నగా ఒక సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్‌లో గూడా మనకి మంచిగా సెల్ఫ్స్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి బెడ్‌రూము. ఇక మనం పైకైతే వెళ్ళిపోదాం. పై వరకు గూడా మనకి కంప్లీట్‌గా మార్బుల్స్ అయితే వేశారండి. ఇక పైన మనకి డోర్ వచ్చేసి చోపోట్ అంతా కూడా టీక్ వుడ్ తోనే ఉంటుంది. ప్యూర్ టీక్ వుడ్ డోర్స్. లోపలికి వెళ్ళినట్లయితే ఈ హాల్ అనేది కింద కన్నా కూడా పైన కొంచెం స్పేషియస్‌గా అయితే వస్తుంది. కంప్లీట్ హౌస్ వచ్చేసి 45 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉంటుందండి. మీరు రెంట్‌కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా 10,000 రెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం సోఫా అనేది వేసుకోవచ్చు. ఈస్ట్ ఫేస్‌లో అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ మనకి పైన కూడా ఈస్ట్ ఫేస్ డోర్ ఉంటుంది. మెయిన్ గేట్ వచ్చేసి సౌత్ ఫేస్ అయితే ఉంటుంది. ఇది కిచెన్. కిచెన్‌లో కూడా మనం కబోర్డ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి బయట ఒక బాల్కనీ అయితే ఉంటుంది. చిన్నగా వాష్ ఏరియా లాగా వస్తుంది. పైన గ్రిల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ పూజ కోసం ఒక చిన్న సెల్ఫ్ అయితే వచ్చేసిందండి. ఇది వాష్రూమ్. కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇండియన్ టాయిలెట్. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ లోపల చూసినట్లయితే మనకి స్పేషియస్ గానే ఉంటుంది. 6x6 బెడ్ అయితే పడుతుంది. ప్లస్ మనం నడవడం కోసం దారి ఉంటుంది. అండ్ మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. సో చాలా నీట్గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుందండి. పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. పైన కట్టి 3 ఇయర్స్ అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 7 ఇయర్స్ అయితే అవుతుంది. ఎవరైనా చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ ఫ్రెండ్లీలో హౌస్ కావాలి అనుకుంటే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. కాస్ట్ వచ్చేసి 55 lakhs. ఎలాంటి మీడియేటర్ కమిషన్ ఏమీ లేవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తాను. మీరు ఓనర్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక పైకి వెళ్ళి కూడా మీకు సరౌండింగ్స్ అనేవి చూపిస్తాను చూడండి. పైకి వెళ్ళడానికి కూడా మనకి మెట్లు మార్బుల్స్ అయితే వేయడం జరిగింది.
పైన కూడా ఒక చిన్న వాష్ ఏరియా అయితే ఉందండి. 45 స్క్వేర్ యార్డ్స్ చిన్న ప్లేస్ అయినప్పటికీ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుందండి. చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది కూడా. వీళ్ళు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు కూడా ఉంటున్నారు. అండ్ కింద ఇంతకుముందు రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు సేల్ చేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖాళీ చేయించడం జరిగింది. మీరు పర్చేస్ చేసిన వాళ్ళైతే మాత్రం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇదంతా కూడా చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా. బైక్ వస్తుంది చూసారా, ఇది 100 ఫీట్ రోడ్ అండి. అదంతా కూడా కమర్షియల్ లైన్. జస్ట్ కమర్షియల్ లైన్ కి సెకండ్ బిట్. ఇది కూడా ఇంకొక రోడ్డు సౌత్ వైపు. చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి.